శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449678232211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ 20 కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు పరిపాలనా విషయాలలో పురోగతి ఉంటుంది. ఇది ఆర్థికంగా లాభదాయకంగా మారవచ్చు. ఇంటికి, కుటుంబానికి దగ్గరగా ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. పని రంగంలో లాభాలు పొందే అవకాశం బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు లభించవచ్చు. పితృస్వామ్య విధులు సక్రమంగా నిర్వహించబడుతాయి. దీనివల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రణాళికలు, ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది. ఇది ఆర్థిక విజయాలకు దోహదపడుతుంది. కెరీర్, వ్యాపారం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటాయి. ఇది ఆర్థిక పురోగతిని సూచిస్తుంది. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతు లభిస్తుంది. ఇవి భవిష్యత్తులో ఆర్థికంగా లాభదాయకంగా మారతాయి. అంచనాలకు మించి విజయం ఉంటుంది. ఇది ఆర్థికంగా మంచి ఫలితాలను ఇస్తుంది. చర్చలు పెరుగుతాయి. ఇవి ఆర్థిక అవకాశాలను పెంచుతాయి. అందరి సహకారం లభిస్తుంది. ఇది ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేస్తుంది. ఆర్థిక, వ్యాపార విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇది కొత్త పెట్టుబడులకు దారితీస్తుంది. సహజమైన సంభాషణ, దృఢ సంకల్పం ఆర్థిక నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది. ఆనందం, సౌకర్యం కొనసాగుతాయి. ఇది ఆర్థికంగా స్థిరత్వాన్ని సూచిస్తుంది. వృత్తిపరమైన పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో మంచి పురోగతి ఉంటుంది. పరిపాలనా విషయాలలో పురోగతి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంటికి, కుటుంబానికి దగ్గరగా ఉండటం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పనిరంగంలో లాభాలు పొందే అవకాశం మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది. పితృస్వామ్య విధులు సక్రమంగా నిర్వహించబడటం మానసిక సంతృప్తి లభిస్తుంది. ప్రణాళికలు, ప్రతిపాదనలకు మద్దతు లభించడం ఆందోళనను తగ్గిస్తుంది. కెరీర్, వ్యాపారం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం మానసిక ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతు లభించడం దీర్ఘకాలిక ఆరోగ్య ప్రణాళికలకు ఉపకరిస్తుంది. అంచనాలకు మించి విజయం ఉండటం మానసిక సంతోషాన్ని పెంచుతుంది. చర్చలు పెరగడం సామాజిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అందరి సహకారం లభించడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆర్థిక, వ్యాపార విషయాలపై ఆసక్తి పెరగడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. సహజమైన సంభాషణ, దృఢ సంకల్పం ఆర్థిక నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది. ఆనందం, సౌకర్యం కొనసాగుతాయి. ఇది ఆర్థికంగా స్థిరత్వాన్ని సూచిస్తుంది. వృత్తిపరమైన పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో మంచి పురోగతి ఉంటుంది. పరిపాలనా విషయాలలో పురోగతి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంటికి, కుటుంబానికి దగ్గరగా ఉండటం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పనిరంగంలో లాభాలు పొందే అవకాశం మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది. పితృస్వామ్య విధులు సక్రమంగా నిర్వహించబడటం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ప్రణాళికలు, ప్రతిపాదనలకు మద్దతు లభించడం ఆందోళనను తగ్గిస్తుంది. కెరీర్, వ్యాపారం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతు లభించడం దీర్ఘకాలిక ఆరోగ్య ప్రణాళికలకు ఉపకరిస్తుంది. అంచనాలకు మించి విజయం ఉండటం మానసిక సంతోషాన్ని పెంచుతుంది. చర్చలు పెరగడం సామాజిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అందరి సహకారం లభించడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆర్థిక, వ్యాపార విషయాలపై ఆసక్తి పెరగడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
సహజమైన సంభాషణ, దృఢ సంకల్పం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆనందం, సౌకర్యం కొనసాగడం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. వృత్తిపరమైన పనితీరు మెరుగుపడటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. పాలన, పరిపాలనా సంబంధిత పనులలో మీరు ముందుంటారు. ఇంటికి, కుటుంబానికి దగ్గరగా ఉండటం పని జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుంది. పని రంగంలో లాభాలు పొందే అవకాశం బలంగా ఉంటుంది. ఈరోజు కుంభరాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు విద్యాజీవితంలో మంచి పురోగతి ఉంటుంది. పాలన, పరిపాలనా విషయాలలో పురోగతి, చదువులో మంచి అవకాశాలను తెస్తుంది. ఇంటికి, కుటుంబానికి దగ్గరగా ఉండటం చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. పనిరంగంలో లాభాలు పొందే అవకాశం బలంగా ఉంటుంది. ఇది అకడమిక్ విజయాలకు దారితీయవచ్చు. పితృస్వామ్య విధులు సక్రమంగా నిర్వహించబడటం చదువులో క్రమశిక్షణను పెంచుతుంది. ప్రణాళికలు, ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది. ఇది విద్యా విజయాలకు దోహదపడుతుంది. కెరీర్, వ్యాపారం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటాయి. ఇది భవిష్యత్ విద్యకు ప్రేరణనిస్తుంది. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో విద్యాపరంగా లాభదాయకంగా మారతాయి. అంచనాలకు మించి విజయముంటుంది. ఇది పరీక్షలలో మంచి ఫలితాలను ఇస్తుంది. చర్చలు పరుగుతాయి. ఇవి కొత్త ఆలోచనలను, పరిష్కారాలను తెస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. ఇది చదువును సులభతరం చేస్తుంది. ఆర్థిక, వ్యాపార విషయాలపై ఆసక్తి పెరగడం వల్ల ఉన్నత విద్యకు సంబంధిన నిర్ణయాలు తీసుకోవచ్చు. సహజమైన సంభాషణ, దృఢ సంకల్పం చదువులో మీ ఏకాగ్రతను పెంచుతుంది. ఆనందం, సౌకర్యం కొనసాగడం చదువు వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. వృత్తిపరమైన పనితీరు మెరుగుపడుతుంది. ఇది మీ విద్యా విజయానికి మేలు చేస్తుంది. ఈరోజు కుంభరాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు ఈరోజు పాలన, పరిపాలనా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పనిరంగంలో లాభాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ అనవసరమైన రిస్కులను నివారించాలి. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతు లభిస్తుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంచనాలకు మించి విజయముంటుంది, కాని అహంకారాన్ని నివారించాలి. చర్చలు పెరుగుతాయి కాబట్టి ప్రతి విషయంలోనూ స్పష్టత ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక, వ్యాపార విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ పూర్తిగా పరిశీలించిన తరువాతే పెట్టుబడులు పెట్టాలి. సహజమైన సంభాషణను కొనసాగించాలి, కాని అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. పాలన, పరిపాలనా విషయాలలో పురోగతి కుటుంబానికి మంచి పేరును తెస్తుంది. ఇంటికి, కుటుంబానికి దగ్గరగా ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. పనిరంగంలో లాభాలు పొందే అవకాశం కుటుంబానికి ఆర్థికంగా మేలు చేస్తుంది. పితృస్వామ్య విధులు సక్రమంగా నిర్వహించబడటం కుటుంబంలో గౌరవాన్ని పెంచుతుంది. ప్రణాళికలు, ప్రతిపాదనలకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. కెరీర్, వ్యాపారం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతు లభించడం కుటుంబ భవిష్యత్తుకు మేలు చేస్తుంది. అంచనాలకు మించి విజయముండటం కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. చర్చలు పెరుగుతాయి. ఇవి కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. అందరి సహకారం లభిస్తుంది. ఇది కుటుంబ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. ఆర్థిక, వ్యాపార విషయాలపై ఆసక్తి పెరగడం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుంది. సహజమైన సంభాషణ, దృఢ సంకల్పం కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఆనందం, సౌకర్యం కొనసాగుతాయి. ఇది కుటుంబంలో ప్రశాంతతను సూచిస్తుంది. వృత్తిపరమైన పనితీరు మెరుగుపడుతుంది. ఇది మీ విద్యా విజయానికి మేలు చేస్తుంది. ఈరోజు కుంభరాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు ఈరోజు
పాలన, పరిపాలనా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పని రంగంలో లాభాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ అనవసరమైన రిస్కులను నివారించాలి. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతు లభిస్తుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంచనాలకు మించి విజయముంటుంది, కాని అహంకారాన్ని నివారించాలి. చర్చలు పెరుగుతాయి కాబట్టి ప్రతి విషయంలోనూ స్పష్టత ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక, వ్యాపార విషయాలపై ఆసక్తి పెరిగినప్పటికీ పూర్తిగా పరిశీలించిన తరువాతే పెట్టుబడులు పెట్టాలి. సహజమైన సంభాషణను కొనసాగించాలి, కాని అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. పాలన, పరిపాలనా విషయాలలో కుటుంబానికి మంచి పేరును తెస్తుంది. ఇంటికి, కుటుంబానికి దగ్గరగా ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. పని రంగంలో లాభాలు పొందే అవకాశం కుటుంబానికి ఆర్థికంగా మేలు చేస్తుంది. పితృస్వామ్య విధులు సక్రమంగా నిర్వహించబడటం కుటుంబంలో గౌరవాన్ని పెంచుతుంది. ప్రణాళికలు, ప్రతిపాదనలకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. కెరీర్, వ్యాపారం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతు లభించడం కుటుంబ భవిష్యత్తుకు మేలు చేస్తుంది. అంచనాలకు మించి విజయముండటం కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.